ఓం శ్రీ గురు పరబ్రహ్మణే నమః. సుకృత శ్రీ పద్య సౌరభాలు. ప్రేక్షక మహాశయులకు శ్రీ భగవాన్ మంగళాశీస్సులు, నా హృదయపూర్వక నమస్సుమాంజలుడు. పంట పొలంబుల గూళ్లకు మంటలనంటించు ఖలులు అమాయక జంటన్ గెంటెడి బంట్లాది జగత్కంటకులుంటారు పలు రకంబుల సుకృతి. సుకృతాత్మ, వివేకంతో విను. కర్షకులు ఆరుగాలం కష్టపడి పండించిన పొలాలలో పంటగోళ్లకు నిప్పు పెట్టి ఎందరికో ఆకలి బాపే ధాన్యాన్ని నష్టపరిచే దుర్మార్గులు, పరస్పరం ప్రేమించుకొని పెళ్ళాడ సిద్ధమైన ప్రేమ జంటలను నిర్దాక్షిణ్యంగా విడదీసి వికటాట్టహాసంగా పాపకర్మలకు ఒడిగట్టుతూ అదేదో గొప్ప కార్యం అన్నట్లుగా భావిస్తూ లోకకంటకులైన రాక్షసులు అనేక విధాలుగా సంచరిస్తూ ఉంటారు ఈ లోకంలో. ఇట్టి వారి బారిన పడకుండా సజ్జనులైన వారు మెలకువతో మెలగుచు శాంతి మార్గమున ఆదర్శమై ఉండాలి. చెడును ఎప్పుడూ ఎదుర్కోవాలి అని ఈ పద్యంలో నీతి. నరుని నరునిగా జూచుటలెరుగరువో లోకులెల్లరు ఈర్ష్యాళువులై కరినిగాంచి మసలుట పరికింపరదేమి పాపవర్తన సుకృతి. సుకృతాత్మ, శ్రద్ధగా విను. మానవుణ్ణి మానవునిగా చూడడం, ఆదరించి ఆనందించలేకపోవడం అనగా తెలియకపోవడం ఎంతైనా శోచనీయం. లోకులందరూ ఈర్ష్యాగ్రస్తులై నడుచుకుంటూ ఉంటారు. ఇలా నడుచుకోదూరడం మానవత్వానికే మచ్చ. ఏ విధంగానంటే, ఒక ఏనుగు మరొక ఏనుగుతో కలిసి మెలిసి సామరస్యంతో నడుచుకుంటూ ఉంటాయి. ఆ చతుష్పాద జంతువులతోటి సౌజన్యం పాటి సామరస్యం కూడా మరి మానవులకు లేదు. మహోన్నత మానవ జన్మ ధరించి కూడా విశిష్టమైన అవయవాలుండి మసలుకోలేకపోతున్నారంటే అట్టిదవు ఈ పాపకర్మ ఆశ్చర్యం కలిగించక మానదు. సూపరులకు సన్యాసులు లోపలికి అత్యాసలు అమిత రోగంబులకు పాపులు అన తిని త్రేపగా కాపురుషులు యోగమెట్టు కాంతురు సుకృతి. సుకృతి, విను. లోకంలో ఎన్నెన్నో చిత్ర విచిత్రాలు చూడబడుతుంటాయి. చూచేవారికి కాషాయ వస్త్రాలు ధరించి సర్వసంగ పరిత్యాగుల వలె కనపడుతూ తులసిమాలలు రుద్రాక్షలతో విభూషితులై సంచరించుతూ బాహ్యంగా యోగులుగా లోపలికి చూచిన అమితమైన ఆశలతో అంటే సుఖభోగ లాలసులై మిక్కిలి రోగాలతో పీడింపబడుతూ మహాపాపాత్ములై ఉంటారు. ఎట్లన్నా ఎక్కువ మాంసాహారులై మత్తుపానీయులై గంజాయి త్రాగుతూ తిని త్రేపుతూ చెడ్డవాళ్ళై యోగభోగానందములు దూరులై వేరే గతి నరకమున్నదో లేదో కానీ వీరు ఇక్కడే ఆ యమలోక నరకాన్ని తప్పక అనుభవిస్తూ ఉన్నారు. మతం కానీ స్వామి కానీ ముందు దొంగ అనిపించుకోక ప్రవర్తించవలను. ఎన్నెన్ని మంచి వాక్యములు, ఎన్నెన్ని ప్రయోజనములు, ఎన్నయో బుద్ధులు. ఎన్నెన్ని మంచి వాక్యములు, ఎన్నెన్ని ప్రయోజనంబులు, ఎన్నయో బుద్ధులు, ఎన్నేసి మార్లు గరపిన వన్యకురావన్రు దుష్ట పంక్తికి సుకృతి. సుకృతి, విను. అనేక విధాల మంచి మాటలు చెప్పి చూచిన, అనేక రీతుల ప్రయోజనములను సమకూర్చిన, అనేక సద్విమర్శలు సద్విచారములు చేసిన, ఎన్నెన్నో రీతులుగా ఏమేమి బోధించి చూచిన చక్కదిద్దమనను అన్నీను నిష్ప్రయోజనములే అవుతూ ఉంటాయి. ఎందుకు ఇలా జరుగుతుంది ఎవరికంటారా? చెడ్డమూకకు
ఏమాత్రం ఉపయోగం కావు, బూడిదలో పోసిన పన్నీరే అవుతాయి. లోకపు పోకడ సునకపు తోకకు ఒక సామ్యముంట, తొల్లి అనేకుల్ లోకోత్తరులము మేమని దూకిరి అహరహంబు వక్ర దుస్థితి సుకృతి. సుకృతాత్మ విను, ఉపనిషత్ జ్ఞాన విజ్ఞాన పూతాత్మ ఆలకించు. లోకం పోకడను కుక్కతోక వంకర ఎవరినూ సరిచేయలేరు. కానీ బుద్ధిమంతులు ఈ విషయంలో మిన్నకనే ఉండిపోయారు. పూర్వం అనేక మంది ఆ పోలికను చక్కబెట్టగలమని ఎగిరి గంతేసి దూకారు. అయినా ఆ కార్యసాఫల్యానికి పూనుకొని లోకాన్ని మేము ఉద్ధరించదమని వారును ఉద్ధరింపలేక వక్రమైన దుస్థితిలోనే దిగి ఊబిలో పడ్డవాని మాదిరిగానే తిరిగి మేల్కొనలేక అందే చేరిపోయి నశించారు. ఇది జరిగిన మాటే, జరుగుతున్న విషయమే. దశముఖుడారెను శశి షోడశ కళలు సేడెను సురేంద్రుండు, ఆ తను చక్షుదృశుడయ్యే ఆ త్రిమూర్తులు శిశులయ్యే అకృత్యములను చేసిన సుకృతి. సుకృతాత్మ సర్వజ్ఞాన విధాత విను. శ్రీరామచంద్రుని ఇల్లాలైన సీతమ్మ వారిని జంగమవేషంలో అపహరించి శిక్షార్హుడై 10 తలల రావణుడు నశించాడు. చంద్రుడు దక్షునిచే శాపగ్రస్తుడై తన 16 కళలను కోల్పోయాడు. దేవరాజు దేవేంద్రుడు అహల్యాదేవిని చెరచి గౌతమునిచే శపింపబడి తనువెల్ల కళ్ళుగా ఆవిష్కరింపబడ్డాడు. సతులచే ప్రేరేపింపబడి అనసూయామాతను పరీక్షింపబోయి 3 అయ్యలు అంటే 3 త్రిమూర్తులు ఆ అమ్మ మహిమాన్విత పాతివ్రత్యంచే పసిపాపులైపోయారు. మరి ఇందరికీ ఇలా జరిగింది కదా, అవశ్యం అనుభోక్తవ్యం కృతం కర్మ శుభాశుభం అన్నారు పెద్దలు. కాబట్టి ఎవరు ఏ కర్మ చేసినా ఆ కర్మ శుభమైన అశుభమైన అనుభవింపక త్రిమూర్తులకే తప్పలేదని, ఎంతటి వారికైనా తప్పదని, చేసుకున్న వారికి చేసుకున్నంత మహదేవా అని పెద్దలు అంటారు. పరమమునులైన వారలు చరింతృ సమాజ సేవ సర్వుల వలనే ఎరుగరు ఒరులొల్లరిక. పరమమునులైన వారలు చరింతృ సమాజ సేవ సర్వుల వలనే ఎరుగరు ఒరులెల్లరిక. ఆ దురితాత్ములకెరుగరా అని దుస్థితి సుకృతి. సుకృతాత్మ రాజయోగానంద చరితాత్మ విను. నిరంతర యోగానుష్ఠానము, ఆత్మానుభవము, ప్రాణాయామం, హంసగమనం అందు దృష్టి కలిగి ఆహార విహారదుల నియమనిష్టలు సదా ఆచరిస్తూ గృహాన్ని సమాజాన్ని విడిచిపుచ్చగానే ఏ అరణ్యాలకు వెళ్ళకనే సేవించుచు అందరితో కలిసిమెలిసి జీవించుతూనే పరమాత్మానుభూతిని అనుభవిస్తూ ఉంటారు నిజమైన ఆచరణశీలుడు. అట్టి రాజర్షులను వారి నడవడులను ప్రాపంచిక విషయకులకు వారు తెలుసుకొనజాలరు. ఎందులకంటారా ఏమిటన్నా, పూర్వజన్మల వాసనల తీవ్రతయే ఇట్టి దుస్థితికి కలిగేటందులో కారణంగా ఉన్నదని సాధకులు విజ్ఞానగతితో గుర్తించవలెను. అంటే శ్రీ మహావిష్ణువు, సూర్యుడు, ఓంకారపీఠ సిద్ధాంతం, బ్రహ్మ విద్య, గురు సంప్రదాయం మొదలైన వాటిని గ్రహించి మరి జనకుడు, శ్రీ సాందీప భగవానుడు, శ్రీకృష్ణుడు, మహాదేవుడు, విశ్వామిత్ర వశిష్ఠ భగవానులు, అత్రి మహర్షులు, శ్రీ రామకృష్ణ పరమహంస, శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి, మాస్టర్ సివివి, ఇంకనూ అనేక మంది గురు సంప్రదాయంలో కాళీబాబా, జిల్లెలమూడి అమ్మ మన ఆంధ్రాలో
మొదలైన వారికి అందరికో మరి ఎందరెందరో అజ్ఞాతంగా ఉన్నారు. రాజర్షులే వీళ్ళందరూ బ్రహ్మర్షులే. ఇది సత్యం శివం సుందరం.